మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఏం చూసినా ఏం చేసినా ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటాం, కొన్ని నేర్చుకుంటాం. ప్రతి విషయం వెనుక పునాది ఏంటంటే ఆలోచన. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆలోచనలే మార్చేశాయి. రోజు రోజుకి మనిషి ఆలోచనలు టెక్నాలజీని డెవలప్ చేస్తూనే ఉన్నాయి. అసలు ఈ ఆలోచనల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. మనిషికి తెలియని ఏ విషయమైనా క్వశ్చన్ మార్కే. దాని గురించి తెలుసుకునేంత వరకు ఆలోచనలాగో నిద్ర కూడా పోడు. అయితే సుమారుగా రోజుకి 30,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తాయి. ఒక చోట నికరంగా ఆగది ఆలోచన. ఒక మనిషి జీవితంలో మంచి పాత్రను పోషించేది ఆలోచనలే. నువ్వు ఏ పొజిషన్లో ఉండాలో నీ థాట్సే డిసైడ్ చేస్తాయి. నీ మైండ్లో దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తావో దానికోసమే నీ మైండ్ బాడీ పనిచేయడం మొదలు పెడతాయి. ఒకడు గొప్పగా ఉన్నా ఒకడు బాగా చెడిపోయినా వాడి ఆలోచనలే అలా మార్చుతాయి. సిచ్యువేషన్స్ బాగాలేదు అందుకే అలా అయ్యాడు అంటారు. నీ ముందు ఎన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినా, నీకు ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నా, నువ్వు ఆలోచించే పద్ధతి మీదే నీ పొజిషన్ ఆధారపడి ఉంటుంది. మన మైండ్లో పాజిటివ్ డాగ్, నెగిటివ్ డాగ్ అనే 2 డాగ్స్ ఉంటాయి. ఏది గెలుస్తుంది అంటే నువ్వు దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అది నెగ్గుతుంది. అలానే డబ్బు లేదనో, ఎవడో మోసం చేశాడనో, ఎవడో నీ గురించి బ్యాడ్గా మాట్లాడాడనో నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. మీకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. ఎప్పుడు బీ పాజిటివ్, మంచి ఆలోచనలు నమ్మండి. బైబిల్లో జీసస్ ఒక మాట అంటాడు, స్లమ్లో ఉన్నవాడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఆడెక్కడున్నా స్లమ్ను క్రియేట్ చేసేస్తాడు. స్లమ్లో ఉన్నవాడి మైండ్లో ఉన్న దారిద్ర్యాన్ని తీసేస్తే వాడెక్కడున్నా గొప్పవాళ్ళనే ఉంటాడు. ఈ ప్రపంచంలో అన్నదానం చేయి, ఓ పూట కడుపు నిండుతుంది. పేదవాళ్ళని డబ్బిచ్చి పైకి తీసుకునిరా, కొన్నాళ్ళు బాగానే ఉంటాడు. కానీ పుస్తకం వల్ల వచ్చే జ్ఞానం వాడికి అన్నం పెడుతుంది, ఆడి మైండ్ మార్చేస్తుంది, ఆడి జీవితాన్ని ఇస్తుంది. అలానే ఆలోచనలు అనేవి ఒక విత్తనం లాంటివి. అది నిన్ను గొప్పవాడిని చేయగలదు, పనికి మాలిన వాడిని చేయగలదు. అందుకే పెద్ద పెద్దవాళ్ళు, ఇంట్లో ముసలాళ్ళు ఆలోచించి నీకు మంచి అనిపిస్తే చెయ్యని పదే పదే చెప్తుంటారు. ఎప్పుడు మైండ్ని నువ్వు వాడుకోకని నీ మైండ్ నిన్ను వాడుకునేలా ఉండొద్దు. ఆలోచనలు అందరికి వస్తాయి, కానీ వాటిని యూజ్ చేసుకునేవే కరెక్ట్గా ఉండాలి. నువ్వు తెలివి ఉన్నోడు అయితే ఎలా బాగుపడాలి అని ఆలోచిస్తావు, కానీ పక్కన వాడిని ఎలా పాడు చేయాలా అని ఆలోచించవు. కొన్నిసార్లు అంటుంటాం, ఆడిని నరికేస్తా, చంపేస్తా, ఆ అమ్మాయి మీద యాసిడ్ పోస్తా అని. నిజానికి నువ్వు చెడు చేసినా, చెడు జరిగినా చంపాల్సిన పని లేదు, చావాల్సిన పని లేదు. నీ ఆలోచనని చంపితే చాలు, నీ ఆలోచనని మార్చుకుంటే చాలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫిజికల్గా పూర్ అయి ఉండొచ్చు, కానీ థింకింగ్లో మాత్రం చాలా రిచ్గా ఉండాలి. థాట్స్ ఆర్ వాల్యుబుల్. నువ్వు మంచిగా వాడితే గొప్పవాడు అవుతావు, చెడుకు వాడితే నాశనం అయిపోతావు. సో ఆల్వేస్ మీ మైండ్లో ఉన్న పాజిటివ్ డాగ్కి ఫుడ్ పెట్టండి.